ఇండియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. ఐసీయూలో పెళ్లి చేసుకున్న వధూవరులు. విచిత్ర ఘటన, ఆత్మ కోసం హాస్పిటల్లో పూజలు. గుంటూరులో డ్రగ్స్ కలకలం. సిఐడి కార్యాలయంలో బెట్టింగ్ యాప్స్ కేసుపై విచారణ. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమశీల ఒకనాడు దేశంలో ఏ ఊరికి వెళ్ళినా రోడ్లు సరిగా లేకుండే, ఉన్నా గతుకులే ఉండే. వాజ్పేయి గారి హయాంలో PMGSY పేరుతో ఊర్లకు డాంబర్ రోడ్లు వచ్చాయి. భారతమాల పేరిట జాతీయ రహదారులు వేసింది కూడా ఆ మహానాయకుడే. మోదీ గారు వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే అంతకంటే డబుల్ రోడ్లు ఈ 11 ఏళ్లలో నిర్మాణం జరిగింది. సుధాకర్ రావు 2018 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసినప్పుడు ఒక హామీ ఇచ్చారు. నాగూర్ కర్నూలు నుండి నంద్యాల వరకు 2000 కోట్లతో, ఈ ఒడ్డున సోమశీల నుండి ఆ ఒడ్డున నందేశ్వరం వరకు దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 3000 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి సుధాకర్ రావు గారు పట్టుబట్టి ఈ రోడ్డు మంజూరు చేయించారని చెప్పారు. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే తిరుపతి వెళ్లే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది. ఈ నిర్మాణం తర్వాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి లేకపోయినా బీజేపీ నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు బ్రిడ్జిలు మంజూరు చేయించారు. నది మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని లాంచ్లో వెళ్లి పరిశీలించిన ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, సుధాకర్ రావు, గిరివర్ధన్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులు. ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకి డొంకదారులు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప దిక్కు లేదు గ్రామాలకి. అలాంటి గ్రామీణ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా PMGSY ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మహానాయకులు వాజ్పేయి గారి నాయకత్వం మొదలైంది. అదే పద్ధతిలో ప్రపంచం ఇంత ముందుకు పోతా ఉంది. మనం ఇంకెక్కడో భారత్ అంటే 3rd వరల్డ్ కంట్రీగా, పేద దేశంగా ఉన్నది. దీని వేగం పెంచాలని చెప్పి భారత మాల పేరిట నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ తెచ్చిన ఘనత కూడా వాజ్పేయి గారిదే. వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు, మోడీ గారు వచ్చేంత వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ మనిషి వేగాన్ని కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి అసలు డబ్బుల ముఖం చూడకండి. ఈ ప్రాంతం అనేక రకాల వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలకు నిలయమైన జిల్లాగా పేరు పొందింది. ఇక్కడ కనుక మీరు ఈ నేషనల్ హైవేస్, అట్లే ఈ సోమశిల, అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ప్రపోజ్ చేసినప్పుడు దాదాపు 3000 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు 3000 కిలోమీటర్లు 3000 రూపాయలతో ఈ నేషనల్ హైవేస్, అదేవిధంగా ఈ కృష్ణా నది మీద
ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోడ్లంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది. స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి వారు ప్రకటించిపోయారు. కాబట్టి ఇవాళ మనసుంటే మార్గం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఇంత పెద్ద 3000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించి దాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతకుముందు ఇది సాధ్యమైద్దా, ఎక్కడ ఈయనకు ఈ కత్తి కాదు, నెత్తి కాదు, తాడు లేదు, బొంగరం లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోడ్ల నిర్మాణం చూసి, ఆ బ్రిడ్జ్ల నిర్మాణం చూసి ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి, అటు సిద్ధేశ్వరం ఆంధ్ర ప్రాంత ప్రజానికి కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజానికి కానీ ఈ రోడ్డు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి భావిస్తాను. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు కర్నూలు పట్టణంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. శుక్రవారం ఉదయం రాజ్విహార్ సి క్యాంపు పలు చోట్ల వాహనాల తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాటికి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయం ఇచ్చి హెల్మెట్లు తెచ్చుకున్న తర్వాతే రోజా పువ్వు ఇచ్చి పంపించారు. హెల్మెట్ ధరించని 50 మందిలో ఒక్కొక్కరిపై 1035 రూపాయలు జరిమానా విధించారు. అతివేగం, తలకు హెల్మెట్ ధరించకపోవడం వలననే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. హన్మకొండ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టం అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు తమ శాఖల పరిధిలో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన వాటి సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తులు, ఇంకా పరిష్కరించాల్సిన వాటి గురించి రాష్ట్ర సమాచార కమిషనర్కు వివరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడారు. పొరపాట్ల వల్ల, లేకపోతే చిన్న చిన్న ఈగోల వల్ల, లేకపోతే ఓవర్లుక్ వల్ల, చిన్న వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం, అంటే అల్టిమేట్ గా అన్ని సమస్యలకు ఏది పరిష్కారం కాకపోవచ్చు, కానీ మెజారిటీ సమస్యలు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వెన్ వీఆర్ ట్రాన్స్పరెంట్స్. మనం పారదర్శకత ఉంటే మెజారిటీ సమస్యలు తగ్గుతాయి, అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది. అన్ని స్థాయిల్లో బాధ్యత పెరిగి జవాబుదారీతనం ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ చట్టం అన్నిటికంటే, ఇప్పుడు మామూలు చట్టం చాలా మనం వచ్చిన ఇప్పుడు రకరకాల చట్టాలు ఉన్నాయి, వాటన్నిటికంటే దీని ప్రాధాన్యత అందరికీ, అన్ని వర్గాలకు ఉపయోగపడేది. ఈ ఆర్టీఐ అమలు పరిచే క్రమంలో
మీకు ఏదైనా సమస్యలు కానీ మన ఆనరబుల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిన ఇష్యూస్ ఏమైనా మీ ఇబ్బందులు కానీ లేకపోతే సూచనలు సలహాలు ఉంటే ప్రజలు ఏది అడిగినా ఇమ్మీడియట్గా ఇస్తున్నారు సార్. అదేవిధంగా ఆఫీస్ ముందు ప్రజా హక్కుల పత్రం అని చెప్పి సపరేట్ ఏమేమి హక్కులు అని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. మా సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం. సమాచార హక్కు చట్ట ప్రకారం ప్లాన్ చేయడం జరుగుతుంది సార్. మేము జిల్లా పరిషత్ చేసుకుంటాం సార్. అప్పుడు 0 అసిస్టెంట్ అటెండర్ నుంచి అయితే వాళ్ళని ఎప్పటి నుంచి అపాయింట్ చేసినారు డీటెయిల్స్ అడుగుతుంటారు సార్. అది మా ఉన్న రికార్డ్ ప్రకారం చేస్తుంటాం సార్. మిగతా వర్క్ల మీద కూడా వస్తుంటే వర్క్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం సార్. ఈ సంవత్సరం సార్ ఎక్కువ వాడేది మెయిన్ ఏంటంటే మోటేషన్ ఫేస్ అడుగుతున్నాం సార్. సీలింగ్ కానీ మోటేషన్ కానీ తర్వాత అవార్డ్ పాస్ చేసిన ఇన్వెస్టిన్ అవార్డు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంచెం మరీ ఓల్డ్ అడుగుతున్నాం సార్. 19 తర్వాత ఇందులో పరిష్కారం అయింది 2665 సార్. జనవరిలో వచ్చింది, జనవరి నుంచి ఇప్పుడు దాకా వచ్చింది 2619 సార్. అందులో రిజాల్వ్ అయింది 2429 సార్. ఇంకా అక్కడక్కడ కొంత ఈ ల్యాండ్ మన రోడ్డుని ఎంక్రోచ్ చేసు తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చిన పర్మిషన్ నుంచి కట్టినప్పుడు పక్కలో కొంత ఇబ్బంది జరుగుతున్నాం అక్కడక్కడ వచ్చినా వస్తుంటాయి. మిగతా అన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లో బ్రాడ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వ్యవస్థలో జరిగే లోపాలను సరిదిద్దడానికి కూడా ఆర్టీఐ చట్టం చాలా చాలా ఇప్పుడు పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసింది. చాలా పెద్ద తప్పులను జరగకుండా కూడా ఆపింది. ఇంకో భయం కూడా ఉంది. ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మన బాధ్యత తప్పకుండా సార్. అధికారులు వారి రాజులుగా ఆమోదించడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫీసర్స్. కొలీగ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. జవాబుదారీతనం సోషల్ వెల్ఫేర్ ఈ 13 డిపార్ట్మెంట్లలో 0 పెండెన్సీ ఉంది. రేవంత్ అన్న ఇచ్చిన సన్నబియ్యం తింటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి నేడు ఆదర్శంగా ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి భారతదేశ రాజ్యాధికారాన్ని మార్చబోతుంది. తినే అన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి, రేవంత్ అన్న ప్రభుత్వం ఏ ఒక్క పని చేయట్లేదా అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆహార కొరతతోనే లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. అలాంటి నుండి ఈనాటి వరకు భారతదేశం క్రమక్రమేణా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకున్నది. ఆ రోజు గోధుమ పిండి పంపిణీ, గోధుమలు పంపిణీ, జొన్నలు పంపిణీ చేసి ప్రజల యొక్క ఆకలిని తీర్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాను రాను క్రమక్రమేణా ఈనాడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు 3 పూటల కడుపు నిండా భోజనం తినాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే అవి పందులకు, కుక్కలకు, కోళ్ల ఫారాలకు అమ్ముకునే పరిస్థితిని వద్దు, ఇచ్చే బియ్యము నాణ్యమైన బియ్యం ఇస్తే వారి ఇంటిలో తినాలే, వాళ్ళు పనిచేసుకొని బతకాలనే సదుద్దేశంతో సన్న బియ్యము రేవంత్ అన్న ఇస్తుంటే ఇవాళ సుమారు 2 కోట్ల చిల్లర ప్రజలు, పేద ప్రజలు సన్న బియ్యము 3 పూట్ల తింటున్నారు. ఎవరు కూడా బయటికి రీసైక్లింగ్ అమ్మడం లేదు. అలాంటి బియ్యాన్నే నా ఇంట్లో కూడా నేను కూడా తెచ్చుకొని ఈ బియ్యాన్ని ఏ రోజు తినలేదు. ఈ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ బియ్యం మనం తింటున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది గర్వకారణ విషయం. కోట్ల పడగెత్తకపోయినా, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోయినా, కార్లు బంగ్లాలు లేకపోయినా, మిద్దెలు లేకపోయినా 3 పూటల ప్రతి మానవునికి కడుపు నిండా భోజనం అనే ఈ మానవుని యొక్క హక్కు, ప్రాథమిక హక్కు కడుపు నిండా భోజనం తినడం అనేది అది ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తుందంటే ఇది గర్వకారణం కాదా? ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవడానికి రేపు దేశానికి నాయకత్వం వహించవలసింది కూడా తెలంగాణ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రభుత్వమే దేశానికి నాయకత్వం వహించబోతుంది. ఇంత మంచిగా మనం కొనుక్కొని తిన్నంత బాగుంది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో DCMS 1వ సెంటర్ను ప్రారంభించిన అగ్రికల్చర్ ఏఈఓ మాజీ సర్పంచ్ పద్మజ పాపిరెడ్డి, శివారం మాజీ సర్పంచ్ అమిడపు గణేష్. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏఓ మాట్లాడుతూ గ్రామ రైతుల సౌకర్యార్థం ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని, దీనిని ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేశారు. వార్డ్ నెంబర్ రమణారెడ్డి, రాయమల్లు, చేస్తావు ఓపెన్ చేస్తాను మళ్ళీ చేస్తాను. మనుషులు ముగ్గురు రాదు రోడ్డు వేసిన 24 గంటలకే పెచ్చులుగా ఊడిపోతున్న తార్ రోడ్డు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని 1 కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ నిర్మించిన 24 గంటలకే చేతితో పీకితే పెచ్చులుగా ఊడిపోతున్న డాంబర్ రోడ్. ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మించడం ఏంటని నిలదీయగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తండావాసులను బెదిరించిన కాంట్రాక్టర్. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడుతున్న గ్రామస్తులు. అట్లే పైనకి లేవు. రొట్టెలాగా మొత్తం పీక్కుంటే 10 కూరలు వస్తే మొత్తం వెళ్ళిపోతుంది సార్. అక్కడ ఎత్తాలా డాంబరే కాదు ఇది. యాక్చువల్గా అతుక్కోవాలి కదా, ఇంకా అతుక్కోవాలి. ఎల్లెన్ నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుణ్ణి తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని తన గమ్యస్థానానికి చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి.
పాపమని పెద్దమంది కదా పాపమని నడవలేక ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తెస్తున్నా. అంటే నువ్వేటు పండ్లు మంది నువ్వు పోతున్నా అంటే చేత కాకుండా ఉంటే తీసుకెళ్తున్నా. అయితే నేను చేతనైతే లేదు, అందుకనే కూర్చోబాబు అని తీసుకుపోతున్నా. ఇంటి బండి పోతుంది కదా, అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తలేదని కూర్చోబెట్టుకుని పోతున్నా. ఎక్కడి నుంచి తీసుకుపోతున్నా? మసీద్ కాంచి అటు దిగిన వల్ల ఇది కలిసింది. కలిస్తే చేత కాకపోతే కూర్చొని పెట్టుకున్నాడా? బెంగళూరులోని ఒక ఆఫీస్లో బాస్ ఉద్యోగిని మధ్య జరిగిన సంభాషణ చిలికి గాలి వానైంది. ఎందుకు లేటుగా వచ్చావని బాస్ ప్రశ్నించారు. దీంతో సదరు ఉద్యోగిని నేను ఎక్కడ బిహారీలకు చెప్పింది వినను అని ఘాటుగా బదులిచ్చింది. ఈ ప్రాంతీయ వివాదం చివరకు హింసకు దారితీసింది. రాజ్ ఠాకర్ పార్టీకి చెందిన వ్యక్తులు ఆఫీస్కు వచ్చి మేనేజర్ను ఆమె ముందే కొట్టారు. ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. शुक्ला जी थोड़ा समझ लो, तुम अपने को कभी गलत बात नहीं की। ये भाई इतना बोला है बाबा, मेरी लाइफ में मेरी मराठीमध्ये राहतो बरोबर ना, मराठीमध्ये राहून मराठीमध्ये त्रास देतो, सिव्हिल करतो, उलट बोलतो, एवढा मात्र माफी अजून पण त्याला खरं बोलायला लावा, सोडून द्यायचे. अजून पण त्याला खरं मी काय म्हणतो, గుంటూరులో డ్రగ్స్ కలకలం. కొత్త దారిలో సరఫరా చేస్తున్న డ్రగ్స్ కు పోలీసులు కట్టడి. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న MDMA మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్ట్ చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయనే ఆశతో అరెస్ట్ అయిన యువకులు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. అరెస్ట్ అయిన ఇద్దరు యువకులు 20 సంవత్సరాల లోపే అవ్వడం చెప్పుకోదగిన విషయం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యసనాలకు లోనవ్వద్దని హెచ్చరించిన DSP బానోదయ. మత్తు పదార్థాల విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నట్టు తెలిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదు అని అంటున్న DSP. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యం వ్యవహరించిన సిఐ వంశీధర్ను మరియు సిబ్బందిని అభినందించిన DSP బానోదయ. శ్రీనివాసరావు అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు PS కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో, సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది.
వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి MDMA సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ, గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. మధ్యప్రదేశ్లోని రత్లం మెడికల్ కాలేజీలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 3 నెలల క్రితం పురుగుల మందు తాగి మరణించిన శాంతిలాల్ ఆత్మ ఇంకా ఆసుపత్రిలో తిరుగుతుందంటూ గిరిజనుల బృందం డప్పులు మోగిస్తూ డాన్స్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. మృతుడి ఆత్మ కుటుంబ సభ్యులను కలలో వేధిస్తోందని, దానిని ఇంటికి తీసుకెళ్లాలంటూ వారు ఆసుపత్రి ప్రాంగణంలోనే గంట పాటు పూజలు నిర్వహించారు. ఈ హంగామా జరుగుతున్నప్పటికీ ఆసుపత్రి అధికారులు పెద్దగా స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.